హలో, సంక్రాంతికి వచ్చిన మంచి మాస్ మూవీ ఎంటర్టైనర్ గుంటూరు కారం. సో చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ కాబట్టి చాలా 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 ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళాను. బట్ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్మెంట్. మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు మెయిన్ మూవీ హైలైట్స్ ఏంటంటే మహేష్ బాబు గారి ఎనర్జీ ఫస్ట్ టు లాస్ట్ ఆసమ్. మహేష్ బాబు గారి గుంటూరు స్లాంగ్ సూపర్. ఇంకా త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఆసమ్. ఇంకా మూవీ గురించి డిసప్పాయింట్మెంట్ ఎందుకు అంటే మూవీలో స్టోరీ మెయిన్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఏదో లాగింగ్గా అనిపించింది. దో ఎంటర్టైనింగ్గా ఉన్నా సరే, ఫన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నా సరే, ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగ్ చేశారనిపించింది. సెకండ్ హాఫ్లోని మీకు మూవీ స్టోరీ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏదైతే సస్పెన్స్, ఏదైతే స్టోరీ బిహైండ్ ఉందో అది అప్పుడు చూపిస్తారు. కానీ అది అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అంటే ఏ స్టోరీ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నామో అది సేమ్ ఓల్డ్ స్టోరీ, లైక్ అలా వైకుంఠపురంలో ఎలాగైతే మదర్ సెంటిమెంట్ ఉందో సో సేమ్ స్టోరీ అనిపించింది. సో అది ఎక్కడో డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మూవీలో మెయిన్ ఏంటంటే చాలా క్యారెక్టర్స్ పెట్టారు. లైక్ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, అందరూ బోల్డ్ మంది పెట్టారు. బట్ ఎక్కడో రమ్యకృష్ణ గారిని డైలాగ్సే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే మదర్ సెంటిమెంట్ ఏదైతే చూపిద్దాం అనుకున్నారో అది మెయిన్ డైలాగ్స్ లేదు. ఇంకా చెప్పాలంటే ఈశ్వరీరావు గారికి ఇంకా కాస్త కూస్త రోల్ ఉందనిపించింది. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ ఏదైతే మదర్కి సన్కి ఉండాల్సిన సెంటిమెంట్ ఏదైతే ఉందో అది అంతగా ఫ్లరిష్ అవ్వలేదు అనిపించింది మూవీలో. ఇంకా మూవీలో ప్రకాష్ రాజ్ గారు బాగున్నారు. శ్రీలీల తను ఓన్లీ డ్యాన్స్ కోసమే తను తీసుకుంటున్నారేమో మూవీస్లో కనిపిస్తుంది. ఎక్కడ యాక్టింగ్ తను యూజ్ చేసుకునేది ఏమనిపించలే. మెయిన్ ఏంటంటే దాని డ్యాన్స్ కూడా ఈసారి చాలా ఓవర్ ఎంతూసియాస్టిక్గా వేసేసింది అనిపించింది. తెగ డ్యాన్స్ వేసేసారు అనిపించింది. కానీ షీఈ్ అ గుడ్ డాన్సర్. కానీ డ్యాన్స్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు యాక్చువల్లీ ఎక్కడో ఆయన కొంచెం ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తూ డాన్స్ చేశారనిపించింది. అంటే ఈ మూవీలో ఎక్కువ డాన్స్ ఇచ్చారు ఆయనకి, బట్ కొంచెం కష్టపడుతూ వేస్తున్నట్టు అనిపించింది. మామూలుగా అయితే నార్మల్ డ్యాన్స్ ఆయన చాలా బాగా చేస్తారు, మేబీ ఎక్కువ ఇచ్చేసారేమో అనిపించింది డ్యాన్స్. కాకపోతే మూవీలో హైలైట్స్ ఏంటంటే మహేష్ బాబు గారు వెన్నెల కిషోర్ గారి మధ్యలో ఉండే ఏవైతే డైలాగ్స్ అవి ఉంటాయో సీక్వెన్సెస్ అవిను అవి చాలా బాగుంది. మెయిన్ అజయ్ ఒక ఫైట్ సీక్వెన్స్లో అజయ్ వస్తారు, అది హైలైట్ అని చెప్పాలి. నాకైతే సూపర్గా నచ్చింది. అక్కడ మహేష్ బాబు గారి ఫన్ డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది. అండ్ లేడీస్ ఒక దగ్గర మహేష్ బాబు గారి మీద అంటే ఫైట్ అటాక్ ఉంటుంది కదా, అక్కడ రివర్స్లో ఈయన ఫైట్ అటాక్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ అదంతా కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం కొరియోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ బీజిఎం బాగుంది. అండ్ 2 songs ఏదైతే బయట బాగా వైరల్ అయ్యాయో కుర్చీని మడతపెట్టి అండ్ ట్రిప్పింగ్ బాగున్నాయి. అదర్ దెన్ దట్ మూవీలో మీకు సాంగ్స్ ఇంకెక్కడ అంత ఆసమ్ సాంగ్స్ అని నేను చెప్పను, బట్ బీజిఎం బాగుంది. ఇంకా మీ మూవీలో స్టోరీ అయితే అసలు అంత ఇంపాక్టే లేదు. ఫస్ట్ టు లాస్ట్ ఏంటంటే మనం దేనికోసం ఇంకా 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 అనిపిస్తుందేమో కానీ ఏమీ లేదు. ఎందుకంటే బేసిక్గా త్రివిక్రమ్ గారు మూవీస్ అంటేనే ఎమోషన్ని చాలా బాగా చూపిస్తారు. ఎమోషన్ అయితే అంతేమీ ఎక్కడ కూర్చొని వావని అలా ఏడ్చో ఎమోషన్ ఏమైతే లేదు. బట్ ఫన్ పార్ట్ డైలాగ్స్ ఏవైతే మహేష్ బాబు గారి డైలాగ్ డెలివరీ ఉంది చూడండి, సూపర్ ఆసమ్. ఆ డైలాగ్స్ అంటే క్యాచీగా గ్రిప్పీగా ఇంతకు ముందు త్రివిక్రమ్ గారు ఉన్న డైలాగ్స్లో లేకపోవచ్చు, బట్ స్టిల్ ఈ మూవీలో డైలాగ్స్ కూడా చాలా బాగుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కానీ సంక్రాంతికి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. గో అండ్ వాచ్. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేంతవరకు థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు కీప్ సపోర్టింగ్. ఎవరైనా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.